మార్కెట్లో 3GB ర్యామ్ ఫోన్లు చాలానే వచ్చేసాయి. ర్యామ్ పెరిగినట్లే కానీ ర్యామ్ తో పాటు జనాల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఆకర్షణీయమైన యాప్స్ వస్తున్నాయి. దాంతో మొబైల్లో యాప్స్ పెరుగుతున్నాయి. ఫోన్ స్లోగా పనిచేయడానికి ఇది కూడా ఓ కారణం. కానీ ఇదొక్కటే కారణం కాదు, ఇంకా ఉన్నాయి. ఆ కారణాలేంటో, ఫోన్ తిరిగి వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు సమస్య ఏంటో తెలుసుకోవాలి. దానికోసం ట్రెపెన్ ప్రొఫైలర్ ని వాడాలి. ఇది మీ మొబైల్ సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ మీద పడుతున్న భారం గురించి పూర్తి వివరాలు అందిస్తుంది. CPU మీద ర్యామ్ మీద ఒత్తిడి ఎలా పెరుగుతుంది, ఏ కారణంతో పెరుగుతుందో ట్రెపెన్ ప్రొఫైలర్ చాలా వివరంగా చూపిస్తుంది. సమస్య తెలిసాక పరిష్కారం తెలుసుకోవడం ఎంతసేపు? మొబైల్ విడ్జెట్ స్క్రీన్ మీద బాగానే ఉంటాయి, కానీ CPU మీద ర్యామ్ మీద ఒత్తిడి పెంచుతాయి. మీ ఫోన్ ని ఎలాగో 99% మీరే చూసుకుంటారు కాబట్టి అనవసరపు హంగులు ఆర్భాటాలు ఎందుకు? ఆకర్షణీయమైన విడ్జెట్స్ ఎందుకు? ముఖ్యంగా థర్డ్ పార్టీ విడ్జెట్స్ జోలికి వెళ్లొద్దు. లాంచర్స్ ని వాడొద్దు. స్టోర్ లో ఎన్నో లాంచర్స్ మీ మెమరీ స్పేస్ ని తినేయడమే కాకుండా ఇన్బిల్ట్ యానిమేషన్స్, వాల్ పేపర్స్ తో లేని ఒత్తిడి పెంచుతాయి. మొబైల్ తో వచ్చిన UI కన్నా స్పీడ్ గా, స్మూత్ గా ఏ లాంచర్ పనిచేయదు. కాబట్టి మొబైల్ లో ఉన్న డిఫాల్ట్ UI నే వాడండి. ఇంకేది వద్దు. మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇదో బెస్ట్ మార్గం. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయగానే క్యాచీ ఫైల్స్ చాలా వరకు డిలీట్ అయిపోతాయి. ప్రాబ్లం మరీ సివియర్ గా ఉంటే మాత్రం రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ నొక్కేయడమే. క్యాచీ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం, స్టోరేజీ స్పేస్ తగ్గించుకోవడం, అనవసరపు యాప్స్ డిలీట్ చేయడం, సిస్టమ్ యానిమేషన్స్ తీసేయడం, బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయడం, ఒకే బ్రౌజర్ వాడటం, ఇవి ఎలాగో మీకు తెలిసిన సలహాలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.